సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహిక 49వ భాగం విందాం. అయితే ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 48వ భాగంలో చివరి వాక్యాలు చదువుకుని పాత కథను గుర్తు చేసుకుందాం. ఆ సాయంత్రం భోజనాలు పూర్తయ్యాక శంకర్ శాస్త్రి గారి ఇంట్లో శ్రీకృష్ణ, శంకర్ శాస్త్రి గారు, ఆయన భార్య టీవీ చూస్తున్నారు. అంతలో కృష్ణ ఫోన్ మోగింది. ఆమెను ఫోన్ చేసింది. తాను విశ్రాంతి కోసం హైదరాబాద్ వచ్చానని, తన ఆరోగ్యం బాగుందని, తాను వచ్చానని తెలిసి కృతి వాళ్ళ అమ్మగారు, అక్కలు తనని చూడ్డానికి వచ్చారని, వాళ్ళందరూ ఎంతో బాగున్నారని, వాళ్ళ అన్నయ్య ఢిల్లీలోనూ, పెద్దక్క హైదరాబాద్ ఏజీ ఆఫీసులోనూ, రెండో అక్క బ్యాంకులోనూ పనిచేస్తున్నారని, కృతి సివిల్ ఇంజనీరింగ్ చేసిందని చెప్పి వాళ్ళ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇచ్చింది. వాళ్ళ తండ్రి గారు ఉద్యోగ విరమణ చేశారని, ఇంటి వద్దనే ఉంటున్నారని, సరదాగా ఎప్పుడైనా మాట్లాడమని చెప్పింది. ఆ మాటలు వింటూనే శారదాంబ గారు, ఏమండి, మళ్ళీ రేపేదో ఒక పనిలో పడిపోతారు మీరు, కాసేపు టీవీ కట్టేసి ఆయన పలకరించండి, నెంబర్ తెలిసాక కూడా మాట్లాడకపోతే బాగుండదు అన్నారు భర్తతో. ఓహో, ఆ వంకతో నువ్వు మీ వదిన గారితో మాట్లాడొచ్చును కదా అని ఆయన, కృష్ణ నువ్వు ఆయన నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వనన్నా అని అన్నారు కొడుకుతో. శ్రీకృష్ణ కాల్ చేసి రింగ్ అవుతున్న ఫోన్ని తండ్రికి అప్పగించి తన గదిలోకి వచ్చేశాడు. అతని ఆలోచనల నిండా కృతి జ్ఞాపకాలు పరుచుకున్నాయి. ఇప్పుడు 49వ భాగంలోకి ప్రవేశం. శ్రీకృష్ణ ముందు తన తండ్రి, కృతి తండ్రి గారితో మాట్లాడిన మాటలు విందామనుకున్నాడు. కానీ ఎందుకో వినబుద్ధి కాలేదు. గదిలోకి వచ్చాక తలుపులు దగ్గరగా వేసి తన డైరీ తీశాడు. అందులో దాచుకున్న కృతి ఫోటో కేసు చూశాడు. తెల్లని నిర్మలమైన కళ్ళు. ఆ నిర్మలత్వం ఇప్పుడు ఆమె కళ్ళల్లో కాదు, మనసులో ఉంటుందా? ఈ నేల తర్వాత ఆమె మనస్తత్వం ఎలా ఉంటుందో? ఈ రోజుల్లో కుర్రాళ్ళు చాలా చాలా ఫాస్ట్. ఇక అమ్మాయిలు కూడా బజార్లోకి వచ్చిన లేటెస్ట్ డ్రెస్ మార్చినంత తేలిగ్గా బాయ్ ఫ్రెండ్స్ని మార్చేస్తున్నారు. కృతి వాళ్ళ అక్కలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అంటే స్వతంత్ర భావాలు, ఆర్థిక స్వాతంత్ర్యం తప్పకుండా ఉండే ఉంటాయి. అక్కలను అనుసరించే చెల్లిగా కృతికి కూడా భావాలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా పర్వాలేదు. ఎదుటి మనిషిని అధిగమించే విధంగా కాకుండా పరస్పర గౌరవ విధానంలో ఉంటే ఇద్దరికీ మంచిది. లేకపోతే ఆ సంసారం రాజీ సంసారమే తప్ప అనుబంధాల పొదరిల్లు అవ్వదు. ఈ విషయాలన్నీ కృతిని అడిగి తన అభిప్రాయాలన్నీ తెలుసుకోవాలి. అవును, ఎందుకు తెలుసుకోవాలి? ఆమెను ప్రేమిస్తున్నావా అని అడిగింది అంతరాత్మ. నేనేం ఆమెను ప్రేమించడం లేదు. అదే రకమైన మనస్తత్వంతో ఈనాడు కూడా ఉండి ఉంటే ఆమెను నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. అది కూడా మా ఇద్దరి భావాలు, ఆలోచనలు 190% కలిస్తే మాత్రమే అని అంతరాత్మకి బదులిచ్చాడు శ్రీకృష్ణ. మరెందుకు నీకు ఆవిడ గురించి ఆలోచనలు? అంతరాత్మ ప్రశ్నించింది. ఒకటేమో ప్రకృతి ధర్మం, వయసు వచ్చింది కదా. 2, నేను భవిష్యత్తులో ఎలాగ వివాహం చేసుకోవాలి కాబట్టి, ఆమె కుటుంబం సాంప్రదాయం కొంతవరకు తెలుసు కాబట్టి, ఆమెకు నా అభిప్రాయం తెలియచేసి పరస్పరం చర్చించుకున్న మీదట ఆమె అంగీకరిస్తే అప్పుడు వివాహం చేసుకుందామని అంతరాత్మకి మళ్ళీ జవాబిచ్చాడు శ్రీకృష్ణ. ఆమెలో నీకు అంతగా నచ్చిన అంశాలేమిటి, నచ్చని అంశాలేమిటి? ఆమె అందమా? అంతరాత్మ ప్రశ్నించింది. కాదు, మనిషి అందం తల్లి తండ్రుల జీన్స్ వల్ల వచ్చేది. అందం మనిషికి అవసరమే. అందం ఉంటేనే ఈ లోకంలో జంటలకు వివాహాలు అవుతాయని చెప్పడం పొరపాటే అవుతుంది. పెళ్లిళ్ల సీజన్లో ఏదైనా కోవిలకు మనం వెళ్తే అక్కడ అసలు ఈ జంట ఒకళ్ళకొకళ్ళు ఎలా నచ్చారా నాయనా అన్నంతగా ఉంటారు కొన్ని జంటల్ని పరిశీలిస్తే. అయినా వాళ్ళల్లో పెళ్లి కళ ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. శారీరక అందం లేకపోయినా మానసిక అందం ఉంటే ఆ జంట భావి జీవితం బాగుంటుంది. శ్రీకృష్ణ అంతరాత్మకి సమాధానం ఇచ్చాడు. ఆహా, మానసిక అందం అంటే? అంతరాత్మ మళ్ళీ ప్రశ్నించింది. సాటి మనిషిని గౌరవించడం, అభిమానించడం, పరస్పర అభిప్రాయాలు పంచుకోవడం, ఇద్దరిలో ఎక్కువ విలువ కలిగిన అభిప్రాయాన్ని స్వీకరించగలగడం, ముఖ్యంగా నెగిటివ్ భావాలైన అసూయ, అనుమానం లేకుండా ఉండడం, ప్రతి వస్తువులోనూ మనిషిలోనూ ఒక ప్రత్యేకతను చూడగలగడం, ఇది నా దృష్టిలో మానసిక అందం అంటే అన్నాడు శ్రీకృష్ణ. నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు సరే, ఆమె నిన్ను తన భావాలకు అనుగుణంగా మారమని, అలా అయితేనే నిన్ను చేసుకుంటాను అని అడిగితే? అంతరాత్మ ఊహించని ప్రశ్న వేసింది. ఓరి వాజమ్మ, అది నా మీద నియంతృత్వం అవుతుంది కానీ సమభావం ఎలా అవుతుంది? అలాంటి భావాలున్న వాళ్ళని నేను ఒప్పుకోను కదా అని శ్రీకృష్ణ చెప్పిన సమాధానానికి అంతరాత్మ నాలిక కొరుక్కుంది. పోనీ తన మీద అజమాయిషీ చేసే మగాడంటే ఇష్టం అందనుకో, అప్పుడు? అంతరాత్మ ప్రశ్నకి పళ్ళు రాలగొట్టినట్టుగా సమాధానం చెప్పాడు శ్రీకృష్ణ. పిచ్చివాడ,
ఆడది ఎప్పుడూ మగవాడికి అవకాశం ఇవ్వదు. పగ్గం తన చేతుల్లోంచి ఏనాడు జారనివ్వదు. తనకు దొరికిన మగాన్ని బట్టి ఆ పగ్గాన్ని అదిలిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ పగ్గం గట్టిగా బిగిస్తే వాడు ఆమెకు బానిస. మగాడు ఆ పగ్గాన్ని బలవంతంగా లాక్కుంటే ఆమె అతనికి బానిస. ఇద్దరూ ఒకరికొకరు అవసరమైనప్పుడు సమానంగా బిగిస్తూ ఉంటే అది అనురాగమయమైన సంసారం. అర్థమైందా? అబ్బాబ్బా, ఇంక విసిగించక వెళ్ళు అని విసుక్కోవడంతో అంతరాత్మ తోకముడిచింది. అంతలో అబ్బాయ్ అని తండ్రి పిలవడంతో గదిలోంచి బయటికి వచ్చాడు శ్రీకృష్ణ. అతనికి ఫోన్ ఇచ్చేశారు ఆయన. నాన్నగారు ఫోన్ మాట్లాడారా? ఏమన్నారు అంకులు అని అడిగాడు శ్రీకృష్ణ వచ్చి తల్లి పక్కన కూర్చుంటూ. ఏముందిరా, చాలా కాలం తర్వాత మాట్లాడుకునే ఇలాంటి ఫోనుల్లో వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఎలా ఉన్నారు, ఇటు మన కుటుంబంలో ఎవరెవరు ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళుగా మా ఆరోగ్యాల పరామర్శ ఇవేగా ఉండేది. అందుకే ఎక్కువ సమయం పట్టింది. చివర్లో నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇంకా పాటలు పాడుతున్నాడా అని అడిగారు ఆయన. చెప్పాను. అది సరే కానీ ఇంతకీ పెళ్లి మీద నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని పిలిచాను అన్నారు శంకర్ శాస్త్రి గారు. ఈ వయసులో నాకు పెళ్ళి ఏమిటండి అన్నాడు శ్రీకృష్ణ. నేను నీకు పెళ్లి చేస్తాను అనడం లేదు, పెళ్లి మీద నీ అభిప్రాయం మాత్రమే అడిగాను అన్నారు శంకర్ శాస్త్రి గారు. అభిప్రాయం ఏముంది? నాకన్నా పెద్దవాళ్లకు ఎలా సంబంధాలు చూసి పెళ్లి చేశారో నేను అలాగే చేసుకుంటాను. కానీ పూర్తిగా ఒకరి అభిప్రాయాలు ఒకరం వివరంగా తెలుసుకుని మాత్రమే చేసుకుంటాను. నాకు ప్రేమ వివాహాల మీద నమ్మకం లేదు. పెళ్లికి ముందే ప్రేమించుకుని తీరా తాము అనుకున్నట్లు కాకుండా వేరే విధంగా జరిగితే తాము బాధపడి అటు పెద్దల్ని బాధపెట్టి సర్దుకుపోయే జీవితాలంటే నాకు చాలా చిరాకు. అసలు పెళ్లికి ముందే ప్రేమించేస్తే పెళ్ళయ్యాక ప్రేమించడానికి ఏముంటుందండి? పెళ్ళయ్యాక కూడా మగవాడికి అటు భార్యని ఇటు కుటుంబాన్ని ప్రేమించే పని ఉండి తీరాలి. అలాంటి పెళ్లి నాకు ఇష్టం అన్నాడు శ్రీకృష్ణ. అయితే నువ్వు ఎవరిని ప్రేమించలేదు అంటావు అడిగారాయన. శ్రీకృష్ణ చిన్నగా నవ్వేశాడు. 3 ఏళ్లుగా నా మార్కులు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రేమల జోలికి వెళ్లే వాళ్ళకి అలాంటి మార్కులు రావు అని నా నమ్మకం. నేనేమిటో అన్నీ మీకు తెలిసి నన్ను పరీక్షిస్తున్నారా అడిగాడు శ్రీకృష్ణ. లేదు నాన్న, చదువు పూర్తయ్యేంత వరకు అలాంటివి పెట్టుకుంటే నీ లక్ష్యాన్ని చేరుకోలేవు అని చెప్పాలన్నదే నా ఉద్దేశం కూడా అన్నారాయన కొడుకు తల నిమురుతూ. మరి మీకెందుకు వచ్చింది అనుమానం అన్నాడు శ్రీకృష్ణ. ఈ మధ్య 2 పెళ్లిళ్ళు కుదిర్చావుగా, వాటి ప్రభావం నీ మీద ఏమైనా ఉందేమో అనే ఉద్దేశంతో అడుగుతున్నా. సరే వెళ్ళి పడుకో అన్నారాయన. అమ్మయ్య అనుకుని తన గదిలోకి వచ్చి సెల్ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాడు శ్రీకృష్ణ. పడుకున్నాడే గాని శ్రీకృష్ణకి నిద్ర రాలేదు. తన అక్కలిద్దరూ డిగ్రీ చదివారు. ఇంకా చదువుకుంటారా, పెళ్లిళ్ళు చేసేనా అని అడిగాడు తన తండ్రి. వాళ్ళు ఏమనుకున్నారో గాని పెళ్లి సంబంధాలే చూడండి నాన్నగారు అనే చెప్పారు. ఇద్దరికీ 2 ఏళ్లు మాత్రమే తేడా. ఆ తర్వాత ఒకసారి తానే అక్కల్ని అడిగాడు. నాన్నగారు చదివిస్తానంటే మీరు పెళ్లి సంబంధాలు ఎందుకు చూడమన్నారక్క అని. అవును తమ్ముడు, మేము చదువుకుంటామంటే నాన్నగారు అప్పు చేసైనా చదివిస్తారు. అయినా సరే ఆయన మాకు కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే. ఆ చదువులకు ఖర్చు పెట్టే డబ్బే కట్నంగా ఇచ్చేస్తే నాన్నగారికి మా వల్ల కొంతైనా ఆర్థిక భారం తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. పై చదువు చదవడం వల్ల మాకు ఒక డిగ్రీ పెరగచ్చు. మన సమాజంలో స్త్రీలు ఎంత చదువుకున్నా ఆర్థిక స్వాతంత్రం కోసం ఉద్యోగం చేయక తప్పడం లేదు. అయినా ఇటు ఇంటి చాకరీ తప్పడం లేదు. మగవాడు ఒక బాధ్యత నిర్వహిస్తే ఆడది 2 బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. వాళ్లకు మేము ఉద్యోగం చేయడం ఇష్టమైతే ఆ చదివేదేదో వాళ్ళ డబ్బులతోటే చదువుకుంటాం. పెళ్ళిళ్ళు అయ్యాక అవి ఎలాగో మా కుటుంబాలే కాబట్టి మా కుటుంబం కోసం మేమే చదువుకుని అవసరాలు పెరిగితే అప్పుడు ఉద్యోగాలు చేస్తాం. మా వంతుగా కుటుంబాన్ని ఆదుకుంటాం. మా ఇద్దరి తర్వాత అన్నయ్య, నువ్వు. రేపు మీరిద్దరూ నాన్నగారిని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మాకు ఖర్చు పెట్టే డబ్బులు కూడా మీకు ఖర్చు పెట్టి చదివించమని చెబుతాం. అలా అని మీ పెళ్ళిళ్ళు అయ్యాక మీ భార్యలు వచ్చాక మీరు మారిపోయి అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిస్తాం. ఒరే, మంది మధ్యతరగతి కుటుంబం. నానమ్మని చివరి రోజుల్లో చిన్నాన్న తన దగ్గరే ఉంచేసుకుని మన ఆస్తి కూడా తన పేరున రాయించేసుకున్నాడని నాన్నగారు బాధపడుతూ ఉంటారు. వాడలా చేశాడు సరే, ఆ తల్లి పెద్ద కొడుకుగా నన్ను మర్చిపోయింది. లేకపోతే ఆమె ఆ దస్తావేజుల మీద సంతకం పెట్టేదే కాదు కదా అని నాన్నగారు ఎన్నోసార్లు బాధపడ్డారు. తండ్రి ప్రేమలో పిల్లల పట్ల తేడా ఉంటుందేమో గాని తల్లి ప్రేమలో పిల్లలందరూ సమానమే అన్న సూత్రాన్ని ఆయన నమ్ముతారు. ఆయన బాధ తమ్ముడు ఆస్తి కాజేసినందుకు కాదు, ఇంటికి పెద్ద కొడుకై ఉండి కూడా తల్లి ప్రేమను పొందలేకపోయానే అని. అందుకే నాన్నగారు మన నలుగురిని కళ్ళలో పెట్టుకుని మరీ పెంచారు. ఆయనకు అమ్మ అన్ని విధాల సహకారం అందించింది కాబట్టే మనం ఇలా ఆలోచించగలుగుతున్నాం. అందుకని నువ్వు బాగా చదువుకో. ఎలా చదవాలంటే శ్రీకృష్ణ తరగతిలో ఉన్నాడు అంటే మిగతా వాళ్ళు జవాబు చెప్పడానికి భయపడాలి.
అలా చదవాలి. చదువు అంతా పూర్తయి ఉద్యోగంలోకి వచ్చాకనే మాత్రమే పెళ్లి మాట తలపెట్టు. అర్థమైందా? ఇలా పెద్దక్క చిన్నక్క ఒకరి తర్వాత ఒకరు చెప్పేసరికి తనకెందుకో ఏడుపు వచ్చేస్తుంది. అక్కల ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేశాడు. ఏమైందిరా అని అడిగారు వాళ్ళు. మీరెంత మంచివాళ్ళక్క. నా క్లాసులో ఏ స్నేహితుడి ఇంటికి సరదాగా వెళ్ళినా వాళ్ళ ఇంట్లో గొడవలే. ఆడపిల్లలు తమకిష్టమైనవి తల్లి తండ్రి కొనిపెట్టడం లేదని, మగపిల్లలేమో తమకు సరిపడా పాకెట్ పని ఇవ్వడం లేదని. పాపం అలాంటి పిల్లలతో ఆ తల్లిదండ్రులు ఎలా వేగుతున్నారు. కానీ మన ఇంట్లో మనందరి ఆలోచన గొప్పగా ఉంటుందక్క అన్నాడు తను. ఇది మన గొప్ప కాదురా. నాన్నగారు, ఆయన వెనుక అమ్మ తమ పెద్దల నుంచి ఏం కోల్పోయారు అవి మనం కోల్పోకుండా చేస్తున్నందుకు మనం అదృష్టవంతులనరా. ఈ అదృష్టాన్ని మనం ఎప్పటికీ నిలబెట్టుకోవడమే కాదు, రేపు మన సంసారాల్లో కూడా అలా అందరికీ సమానంగా ప్రేమను పంచుకునేలా ఉండాలి అన్నారు వాళ్ళు. తప్పకుండా అక్క, మీరు చెప్పినవన్నీ నా డైరీలో రాసుకుంటాను, పాటిస్తాను కూడా. నా చదువు మీద ఒట్టు అన్నాడు తాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు అలాగే నడుచుకుంటున్నాడు. ఇక మీదటి కూడా అలాగే నడుచుకుంటాడు కూడా అనుకున్న శ్రీకృష్ణకి హాయిగా నిద్ర పట్టేసింది. ఆ రెండో రోజున అనుకున్నట్టుగానే పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. రాజన్, రాఘవ, విఠల్, గిరిధర్ ఇంకా మరికొంది కుర్రాళ్ళంతా బాణసంచాలు కాల్చుకుంటూ స్కూటర్ల మీద బైకుల మీద పెద్ద ఊరేగింపుగా వచ్చేశారు. వారందరినీ దాటుకుంటూ శోభనాద్రి గారు, ప్రిన్సిపాల్ గారు కారులో స్వయంగా శంకరశాస్త్రి గారింటికి వచ్చి శ్రీకృష్ణని అభినందిస్తుంటే చుట్టుపక్కల వారి సందడితో వారి ఇల్లు చిన్న సైజు తిరణాలలా తయారైంది. దానికి కారణం శ్రీకృష్ణ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ మరియు గత 10 సంవత్సరాల తర్వాత అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని తిరగరాసిన వ్యక్తిగా గుర్తింపబడ్డమే. శంకరశాస్త్రి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏదో తెలియని తాదాత్మ్యతతో వారి ఒళ్ళు పులకించిపోయింది. శ్రీకృష్ణ చదివిన కాలేజీ ఇంకా ఎన్నెన్నో రికార్డు నెలకొల్పింది. వాటిలో అసలు తాను పాస్ అవుడేమో అనుకున్న రాజన్ బీకాంలో కాలేజీ టాపర్గా నిలిచాడు అన్నది ఒకటి. అప్పటి వరకు తమకు వచ్చిన 77% గొప్పగా భావిస్తున్న అంతకుముందు టాపర్లు సిగ్గుతో చితికిపోయారు. శ్రీకృష్ణ 98.2% మార్కులు చూసి అసలు వీడి మనిషా లేక హ్యూమన్ కంప్యూటర్రా అనుకున్నారు ఎంతోమంది పిల్లగాళ్ళు. ఏదో పాటగాడు ఆటగాడు అనుకున్నాం కానీ కుర్రాడు విషయంలో ఎంత విషయం ఉందా, మాడు బద్దలు కొట్టేశాడు కదే అనుకున్నారు కాలేజీ ఆడపిల్లలు. శ్రీకృష్ణను ఊరేగింపుగా ఊరంతా తిప్పేశారు. అతని వెనుక కుర్రాళ్లంతా హర్షధ్వానాలతో శ్రీకృష్ణ వర్ధిల్లాలి, యూనివర్సిటీ టాపర్ వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించేశారు. శంకరశాస్త్రి మాస్టర్ ఎంత అదృష్టవంతులు అని పిల్లల తల్లిదండ్రులు అనుకున్నారు. మరునాడు సాయంత్రం కళాశాలలో శ్రీకృష్ణకు అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు, ఆ సభకు విద్యార్థులందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ పత్రికా ప్రకటన ఇచ్చారు ప్రిన్సిపాల్ గారు. శ్రీకృష్ణ మాత్రం తల్లిదండ్రులకు నమస్కరించి, ఈ విజయం మీది, మీ పెంపకాంది నాన్నగారు. మీ అనుక్షణపు ప్రేమ ప్రోత్సాహమే ఈ విజయానికి కారణం. నేను నా పాత్ర నిర్వహించాను అంతే అన్నాడు వినమ్రంగా. నా ఈ విజయానికి నువ్వు నా స్నేహితుడవడమే కారణం కృష్ణ. నేను నా ఆనందాన్ని మాటల్లో మాత్రం చెప్పలేను అని శ్రీకృష్ణని గాఢంగా కౌగిలించుకున్నాడు రాజన్. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 49వ భాగం విన్నారు. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 50వ భాగం తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.